నమస్తే. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో ఏ ఏ సందర్భాలలో భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది, చట్టం ఏం చెబుతుంది, చట్టంలో పేర్కొన్న కారణాలు ఏంటి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని 1955వ సంవత్సరంలో రూపకల్పన చేసి అమలుపరుస్తున్నారు. ఈ హిందూ మ్యారేజ్ యాక్టులో మొత్తం 30 సెక్షన్లు ఉన్నాయి. ఈ 30 సెక్షన్లలో సెక్షన్ 13 విడాకులు, డివోర్స్ అనే అంశం గురించి ప్రస్తావించడం జరిగింది. విడాకులు అంటే ఏంటి అని అంటే భార్య భర్తల మధ్య వివాహ బంధం తెగిపోవడాన్ని విడాకులు అని అంటారు. ఈ విడాకులు పొందిన తర్వాత వారిద్దరూ కూడా స్వతంత్రంగా తమ ఇష్టానుసారంగా బ్రతికే హక్కు, స్వేచ్ఛ వారికి చట్టమే కల్పిస్తుంది. మరి ఈ విడాకులు పొందాలనుకునే భార్య భర్తలు ఎలాంటి కారణాలను చూపించి విడాకులు పొందవచ్చు అనంటే ఈ సెక్షన్ 13 ప్రకారము 7 కారణాలు, బలమైన కారణాలు ఉంటే ఆ కారణాలలో ఏదైనా ఒక కారణాన్ని చూపిస్తూ కూడా విడాకులు పొందే అవకాశము భార్య భర్తలకు ఉంటుంది. అందులో మొదటి కారణం ఏంటి అని అంటే వివాహం అయిన తర్వాత భార్య లేకపోతే భర్త వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు రుజువు చేయగలిగితే ఆ వివాహ బంధం తెగిపోతుంది. చట్ట ప్రకారంగా విడాకులు పొందే అవకాశము ఆ భాగస్వామికి ఉంటుంది. ఇక రెండవ పాయింట్ ఏంటి అని అంటే వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలలో ఎవరైనా తమ మతంలో నుంచి వేరే మతానికి మారినప్పుడు అది భాగస్వామికి ఇష్టం లేకపోతే వారు ఈ కారణం చూపిస్తూ కూడా న్యాయస్థానం నుంచి విడాకులు పొందవచ్చు. ఇక మూడవ కారణం ఏంటి అని అంటే వివాహం జరిగిన తర్వాత భాగస్వామి తన మానసిక స్థితిని కోల్పోతే, అంటే పూర్తిగా తన పరిణితిని కోల్పోయి మానసిక స్థితిని కోల్పోయి పిచ్చివాళ్ళలాగా మారిపోతే అప్పుడు ఆ కారణాన్ని చూపిస్తూ కూడా విడాకులు ఫైల్ చేసుకునే అవకాశం భాగస్వామికి ఉంటుంది. ఇక నాలుగవ కారణం ఏంటి అని అంటే భాగస్వామిలో ఎవరికైనా నివారించడానికి వీలు లేని ఏదైనా రోగం, ఉదాహరణకు కుష్టు రోగం లాంటివి వస్తే దానిని కారణం చూపిస్తూ కూడా విడాకులు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఐదవ కారణం ఏంటి అని అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమించే సుఖరోగాలు ఉంటాయి, సుఖవ్యాధులు ఉంటాయి, ఉదాహరణకు ఎయిడ్స్ లాంటివి. అలాంటివి వస్తే కూడా దానిని కూడా కారణం చూపిస్తూ భర్త లేకపోతే భార్య విడాకులు కోరవచ్చు. విడాకులకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానంలో వేసుకోవచ్చు. ఇక ఆరవ కారణం ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య లేకపోతే భర్త సన్యాసం తీసుకుంటే, సన్యాసం తీసుకున్నారని మనం రుజువు చేసి విడాకులు పొందే అవకాశం మనకు ఉంటుంది. ఇక ఏడవ కారణం ఏంటి అని అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్య లేకపోతే భర్త 7 సంవత్సరాల కాలం పాటు కనిపించకుండా వెళ్ళిపోతే వారు మరణించినట్లుగా భావించి విడాకులు పొందవచ్చు. మరొక వ్యక్తికి వివాహం చేసుకునే హక్కు మనకు ఉంటుంది. ఇది న్యాయ వ్యవస్థలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 13లో ఈ కారణాలను చూపిస్తూ దంపతులలో ఎవరైనా విడాకులు కోరే హక్కు వాళ్ళకు ఉంటుంది అనేది చట్టం చెబుతుంది. అలాగే వీటితో పాటు మరికొన్ని సాధారణమైన కారణాలు కూడా ఉన్నాయి. అవి సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ఇచ్చిన జడ్జిమెంట్లను బట్టి ఆ కారణాలను కూడా చూపించవచ్చు. ఒకటి, చేసుకున్న వివాహం బాల్య వివాహం అయితే 1 సంవత్సరం తర్వాత ఆ వివాహాన్ని రద్దు చేయమని కోరవచ్చు. 2,
భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండమని న్యాయస్థానము కాంజుగల్ రైట్స్ ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు 1 సంవత్సర కాలం వరకు కలిసి ఉండకపోతే దానిని కారణం చూపిస్తూ కూడా న్యాయస్థానంలో విడాకులకు సంబంధించిన పిటిషన్ వేసుకోవచ్చు. పురుషుడికి ముందే వివాహం జరిగిందన్న విషయం భార్యకి ఆ తర్వాత అంటే ఈమెకు పెళ్లి చేసుకున్న తర్వాత తెలిస్తే అప్పుడు కూడా ఆమె విడాకులకు సంబంధించిన పిటిషన్ వేయవచ్చు. భర్త భార్యని తీవ్రంగా మానసికంగా చాలా క్రూరంగా వేధిస్తున్నాడని కూడా భార్య విడాకులకు సంబంధించిన పిటిషన్ వేయవచ్చు. ఇక రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ల ప్రకారము భర్త యొక్క తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన, భర్త తల్లిదండ్రుల వద్ద నుంచి దూరంగా ఉండాలని భార్య బలవంతం పెట్టిన, భర్త భార్యకు విడాకులు ఇస్తూ విడాకుల పిటిషన్ కేసు ఫైల్ చేసే అవకాశం అతనికి ఉంటుంది. ఇది విడాకులకు సంబంధించినటువంటి అంశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను మీ శ్రీనివాస్ చౌహాన్.